నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అవగాహన ర్యాలీని ప్రారంభించిన గంధం సునీత. ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి కృషి. పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ఆగస్టు 15న 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అవినీతి అక్రమాలు అన్యాయాలకు కేర్ ఆఫ్ జగన్. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆటో ఫైనాన్షియర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లెపు మంగరాజు అభినందించిన నగర గౌరవ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ను తప్పనిసరిగా వినియోగించాలని, వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. GLSE ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన హెల్మెట్ ద్విచక్ర వాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలన్నారు. వినియోగదారులు ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో హెల్మెట్ను తీసుకోవడం వల్ల ఆయా షాపు యజమానులు తక్కువ రేట్లకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తమ ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు రోడ్డు మీద పడిపోయినప్పుడు ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా హెల్మెట్ సురక్షిత కవచంగా ఉంటుందన్నారు. CSR నిధుల ద్వారా సాధారణ ప్రజలకు హెల్మెట్లను డొనేట్ చేసేందుకు ఆయా పరిశ్రమలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత హైకోర్టు సూచన మేరకు సాధారణ ప్రజలకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా రవాణా శాఖాధికారి KV కృష్ణారావు మాట్లాడుతూ రహదారి ప్రయాణాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేని కారణంగా మృత్యువాత పడుతున్నారని అన్నారు. చట్ట ప్రకారం ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించుకుని తమ అమూల్యమైన ప్రాణాలను రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జె నరసింహులు, GLSA కార్యదర్శి K ప్రకాష్ బాబు, జిల్లా అదనపు న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. PSLA వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కోర్టు సెంటర్ నుంచి హెల్మెట్ ర్యాలీ అనేది జరుగుతుంది. ఈ హెల్మెట్ ర్యాలీ ఎందుకనంటే హెల్మెట్లు పెట్టుకోవాలనేసి మన చట్టం చెప్తుంది. దానిలో భాగంగా హెల్మెట్లు ధరించాలనేసి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ చేస్తున్నాం. ప్రమాదాల్లో ఎక్కువ పర్సంటేజ్ అజాగ్రత్త వలన జరుగుతున్నాయి కాబట్టి దాన్ని నివారించడంలో అవేర్నెస్ కార్యక్రమం కింద హెల్మెట్ ర్యాలీ పెట్టుకుంటాం. గౌరవ సుప్రీంకోర్టు వారు రిట్ పిటిషన్లో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అందరూ కూడాను 2 వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి. దానిలో 2 రకాలుగా మనకి లాభం చేకూరే విషయాలే. ఒకటి ఏంటంటే బండి కొనుక్కునేటప్పుడే దాన్ని కనుక తీసుకుంటే బండితో పాటుగా వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు. హీరో హోండా షోరూమ్ వాళ్ళు కానీ ఏ షోరూమ్ వాళ్ళు అయినప్పటికీ కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ శిరస్త్రాణం ధరించడం మూలంగా మనకి అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏదైతే రోడ్డుపైన యాక్సిడెంట్ జరగడం మూలంగా కానీ కింద పడిపోవడం మూలంగా కానీ తలకి బలమైన గాయాలు అయ్యే అవకాశం కూడా చాలా తగ్గుతుందని చెప్పి మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఆ డైరెక్షన్స్ని గౌరవ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారి ద్వారా మాకు ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ఎవరైతే CSR ఫండ్స్ కింద కూడా హెల్మెట్స్ ఎవరైనా జనరల్ పబ్లిక్కి డొనేట్ చేస్తారేమో ఒక సర్వే లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు. మేము ఆ విధంగానే CSR ఫండ్స్ కింద ఇక్కడ లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ని అన్నింటినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించడం జరిగింది. జనరల్ పబ్లిక్కి హెల్మెట్స్ డొనేట్ చేయడానికి వాళ్ళు చాలామంది కొంచెం ముందుకు వచ్చారు. మొత్తం అంతా జరిగిన తర్వాత ఈ రాజమండ్రిలో ఉన్న జనరల్ పబ్లిక్కి మేము కొంతవరకు హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా అది ఎంతో కాస్ట్ ఉండదు. ఒక 1000 రూపాయలు మన ప్రాణం కంటే ఎక్కువేం కాదు. 1000 రూపాయలు 1500 పెట్టుకొని హెల్మెట్స్ అయితే అందరూ తీసుకుని డైరెక్షన్స్ ఇచ్చారనే కాకుండా మన సెల్ఫ్ సేఫ్టీ గురించి కూడా మీరందరూ ధరిస్తారని చెప్పి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని చెప్పి మా DLSA రాజమండ్రి తరఫున కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బోర్డు RIO కళాశాల ప్రిన్సిపల్ NVSL నరసింహం అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గోరంట్ల ముందుగా అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి ఈ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన పూర్వపు రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు చదువే ఆధారం, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందన్నారు. విద్యార్థుల తరగతులను, పెండింగ్ పనులు ఉన్న భవనాలను, టాయిలెట్లను గోరంట్ల పరిశీలించారు.
ప్రభుత్వ కాలేజీలను బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచితంగా మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని, నాడు నేడులో ప్రభుత్వ కళాశాలలకు, స్కూళ్లకు పనులు ఏమీ జరగలేదని, రూపురేఖలు మార్చేశామంటూ మాజీ సీఎం జగన్ డప్పు కొట్టుకున్నారని ధ్వజమెత్తారు. కాలేజ్ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తామని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మరో 10 అదనపు తరగతి గదులు నిర్మించేలా చూస్తామని హామీ ఇచ్చారు. డివిఈఓ జేవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, డిఈఓ కె వాసుదేవరావు, ఎస్ఎస్ఏ పిఓఎస్ సుభాషిణి, డిఐ దిలీప్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, కురుకురి కిషోర్, శీలం గోవింద్, రొంపిచెర్ల యాంటోనీ, దాస్, వడ్డీ వరప్రసాద్, బూరా దుర్గా ఆంజనేయులు, పల్లి సాయి, నిమ్మలపొడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. 5 సంవత్సరాల తర్వాత మరలా ఈ కళాశాలలోకి అడుగుపెట్టాను. 14-19 మధ్య ఈ కళాశాల అభివృద్ధి కోసం ఆనాటి ప్రిన్సిపాల్స్, అధ్యాపక సిబ్బందితో కలిసి కొంత వర్కౌట్ చేసాం. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా ఈ జూనియర్ కళాశాల ప్రవర్ధమానం అవుతూ ఉంది. మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మంచి అధ్యాపకుల సిబ్బంది ఉన్నారు. ఉన్నదల్లా కొంచెం స్థల సమస్య. 1.5 ఎకరాల స్థలాల్లో 1600 చిల్లర మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా బాలికలు దాదాపుగా సగం స్థాయిలో బాలికలు ఉన్నారు. కొవ్వూరు ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ రావడం మనం చూస్తూ ఉన్నాం. మాకు కూడా చాలా ఒత్తిడి ఉంది. ఎప్పటికప్పుడు సీట్లు కావాలి, సీట్లు ఇప్పించడం అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చక్కగా పాఠాలు చెప్తున్నారు, మంచి పరిస్థితులు ఉన్నాయనే కదా వస్తూ ఉన్నారు. ప్రైవేట్ రంగానికి ధీటుగా మన కళాశాలను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండాలి, పేద మధ్యతరగతికి అండగా ఉండాలి. వారు కూడా ఉన్నత వర్గాలతో పాటు ఉన్నత వర్గాలతో ఆర్థికంగా గట్టిగా ఉన్న వాళ్ళతో సమానంగా చదువుకొని పైకి రావాలని అనేక పథకాలు తీసుకురావడం జరుగుతుంది. ఆఖరికి మీరు విదేశీ విద్యకు వెళ్తానన్నా కూడా 20-25 లక్షల రూపాయల దాకా ఇచ్చే కార్యక్రమాన్ని గతంలో మనం అమలు చేసాం. మరలా నూతన ప్రభుత్వం మీ వైపు దృష్టి సారించింది. ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో ఒక నూతన విధానాల్లో విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మనం ముందుకు వెళ్తున్నాం. మొన్ననే మీ కళాశాల గురించి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగంలోని కళాశాలలు, పాఠశాలలు అభివృద్ధి చేసే ధ్యేయంలో ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ కళాశాలకు ధీటుగా నేను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న అధ్యాపకులు మీరు మెరిట్లో వచ్చిన వాడు. ప్రైవేట్ కళాశాలలో ఇక్కడ ఉద్యోగం రాని వాళ్ళే ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులే ఉన్నారు, మర్చిపోకండి. మీరు తలుసుకుంటే దానికంటే మించిగా రిజల్ట్ తేగాలి. కొంచెం శ్రద్ధ పెడితే వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తే 100% రిజల్ట్ సాధిస్తాం. పేదవారి ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్దనున్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ అతి తక్కువ ధరకు 15 రూపాయలకే 3 పూటల నాణ్యమైన భోజనం అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ విధానంతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో మొదటి విడతగా అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. నగరంలో 3 అన్నా క్యాంటీన్లను పరిశీలిస్తున్నామని, గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటం వలన వాటి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 3 అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించుకుంటున్నామని, రెండో విడతగా మరో 2 అన్నా క్యాంటీన్లను నగరంలో ఏర్పాటు చేయడానికి కమిషనర్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో చర్చించడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, రాజమహేంద్రవరంలో ప్రారంభించుకునే 3 అన్నా క్యాంటీన్లలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్తో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. 5 సంవత్సరాలు వాళ్ళని వదిలేశారు ఆ క్యాంటీన్లన్నింటినీ. కొన్ని మేము సందర్శించినప్పుడు చూసాం. ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, మందు తాగే వాళ్ళకి అడ్డాలకి తయారైనవి. చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనం.
ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు జవాబుదారంగా ఉండాలి. ప్రజాధనాన్ని ఏదో దానికి ఉపయోగించినా బాగుండే. 5 సంవత్సరాలు నిరుపయోగంగా ఈ ప్రాంతాలను కూడా వదిలేశారు. శుభపరిణామం. ఎన్డీఏ కూటమి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఆగస్టు 15న రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ 3 కాదు, ఫేజ్ 2 కింద ఇంకొక 2 కూడా ఓపెన్ చేయాలని ఇప్పుడే కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. అధికారికంగా కమిషనర్ గారు కూడా 2 ఎక్కడ పెట్టడం అన్నది మంచిదన్నది ఇప్పుడే చేతన్ గారు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. చేసి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ 2 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసినట్లయితే రాజమండ్రి సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలందరూ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పని కోసం, వ్యాపార పని కానివ్వండి, అవసరాలు కానివ్వండి, హాస్పిటల్ పరంగా కానివ్వండి, ఇది ఒక సెంటర్ అవడం వల్ల అందరు ఇక్కడికే రావడం వల్ల వారి యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమం కింద మరొక 2 సెంటర్స్ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం అధికారులతో చర్చించి గౌరవ మంత్రివర్యులకు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని. ఆగస్టు 15న ఓ పండుగ, స్వాతంత్రం వచ్చింది. పేదవాడికి కూడా ఆనాడు వారి యొక్క ఆకలి తీర్చే కార్యక్రమంతో వారికి కూడా ఒక స్వాతంత్రం ఇచ్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్బన్ సిటీ ఎమ్మెల్యే గారితో ఇక్కడ అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ మన కార్పొరేషన్ సంబంధించి, మన జిల్లా సంబంధించి 3 అన్నా క్యాంటీన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా రివైటలైజేషన్ చేసి, రిజనరేట్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది. సో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 15th ఆగస్ట్ దానికి స్టేట్ వైడ్ లాంచ్ కూడా చేయడం జరుగుతుంది. బహుశా ఫస్ట్ ఫేజ్లో దాదాపు 100 పైన అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయినాయి. మాకు కూడా 3 వచ్చింది. ఇక్కడ వర్క్ వైజ్, కాంపోనెంట్ వైజ్ రివ్యూ చేయడం జరిగింది. సో మేము నెక్స్ట్ 2 డేస్లో, నెక్స్ట్ 48 అవర్స్లో అన్ని రకాలతో, దాంట్లో మౌలిక సదుపాయాలు కానివ్వండి, బిల్డింగ్ స్ట్రక్చర్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ అన్నితో కూడా మేము రెడీగా ఉంటాము. సో దాంట్లో మన సీఎం గారు ఫోటో, అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఫోటో, అదేవిధంగా లోగో డిజైన్ అన్నీ కూడా ఫైనల్ చేయడం జరిగింది. సో వీఆర్ కంప్లీట్లీ రెడీ విత్ ద డెలివరీ ఆఫ్ అన్నా క్యాంటీన్. ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక ఫుడ్ వెండర్ కూడా వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు. సో దాంట్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 5 రూపీస్ పర్ పర్సన్ కూడా అదే శాంక్షన్ చేయడం జరిగింది. సో దాంతో ఒక సబ్సిడైజ్ ఫుడ్, అది కూడా మంచి క్వాలిటీ, మీరు కూడా బహుశా లాస్ట్ టైం కూడా చూస్తూ ఉంటారు. ఒక మంచి క్వాలిటీ ఫ్రెష్ ఫుడ్ కూడా ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమీ కూడా అడగకుండా, ఏమీ కూడా ఎలిజిబిలిటీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఫుడ్, ఆల్మోస్ట్ ఫ్రీ 5 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. క్వైరీ మార్కెట్ ఒకటి, అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్ పక్కన ఒకటి, అట్లాంటివి 3 క్యాంటీన్స్ మేము ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు తీసుకున్నాము. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ నేతలను చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అరాచకాలు రాష్ట్రంలో అందరికీ తెలిసినవేనని, నేరస్తులపై చర్యలు తీసుకుంటుంటే కక్ష సాధింపు చర్యలు అంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం 8.2% అభివృద్ధి సాధించిందని, జగన్ 5 సంవత్సరాల పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఏపీని అన్ని విధాలా ఆదుకునేలా కేంద్ర బడ్జెట్ రూపొందించారని రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు కేంద్ర బడ్జెట్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని, అన్ని రంగాలను స్పృశిస్తూ బడ్జెట్ సాగిందన్నారు. యువత, మహిళ, గ్రామీణ, రైతులకు లబ్ధి పొందేలా కేంద్ర బడ్జెట్ ఉందని, ఏపీకి 50,000 కోట్ల నిధులు బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. 15,000 కోట్లు అమరావతి రాజధానికి కేంద్రం ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా విస్మరించిందని, పోలవరం కేంద్రమే నిర్మిస్తామని, పోలవరం దేశానికి ఆహార భండాగారం అని కేంద్రం ప్రకటించిందన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడం హర్షణీయమని, పూర్ణోదయ పథకానికి ఏపీకి చోటు కల్పించారని, రైల్వేకి సంబంధించి 9,000 కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఏపీకి కేటాయింపులు జగన్ చూసిన తర్వాత వెనకడుగు వేశారని, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో విలీనం అవటం ఖాయమన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, నాయకులు రేలంగి శ్రీదేవి, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, వీర వీరాంజనేయులు, కందికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే భారతదేశం ఎకనామిక్ గ్రోత్లో తీసుకుంటే 8.2% అభివృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులున్న, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా ఇవాళ భారతదేశం 8.2% గ్రోత్ తీసుకుంది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సమర్థత అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ,
అది ప్రత్యేక హోదా అనేది 2014-19 మధ్యనే కూడా టోటల్గా భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయం జరిగింది. అప్పుడే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రతిపాదించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆహ్వానించారు. కానీ అది కూడా నెరవేరలేదు ఆ రోజున్న ఆర్థిక ఇబ్బందులు తదితర పరిస్థితుల్లో. లేదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామనేది కూటమి ఇచ్చిన హామీనే. అది చేసాం. ఇవాళ ఏదైతే పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అది కూడా రద్దు చేస్తూ ఇవాళ రాజముద్రతో మాత్రమే పాస్బుక్లు ఇచ్చే ప్రక్రియ కూడా నేను శ్రీకారం చుట్టారు. ఇష్టంగా ఉండాలి, మిస్యూజ్ అవ్వద్దు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుగా చేయమని లేదండి. జగన్మోహన్ రెడ్డి దానికి చాలా వక్రభాష్యాలు తీసి అసలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తి ఇచ్చిందో ఆ స్ఫూర్తిని టోటల్గా డైవర్ట్ చేసేసి తన ప్రచారం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నాడు. అద్భుతంగా ఉన్నాయండి. అదుపులో లేకపోవడం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇబ్బంది వస్తేనే ఆయనకి శాంతి భద్రతలు లేనట్టు. ఇప్పుడు పెద్దిరెడ్డి చేసిన ఆర్థిక నేరాలు అవనివ్వండి, శాంతి భద్రతల విషయంలో ఆయన చేసిన తప్పిదాలు అవన్నీ ఇవాళ బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎవరు భరణ చేశారండి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదా? దాన్ని అణిచివేయడం శాంతి భద్రతను రక్షించడం కాదండి, కాంగ్రెస్సే కదా. విభజిత చట్టాలు తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు పొందుపరిచిన చట్టమే కదా ఇవాళ అమలు చేస్తూ ఉంది. మరి వాళ్ళకి మళ్ళీ ఉలికెందుకు? దానికి మద్దతు ఇచ్చింది ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీయే కదా. గొల్లల మామిడాడ, బెక్కబోలు, ద్వారపూడి, సామర్లకోట పుణ్యక్షేత్రాలు ఎక్కువ ఉన్నాయి, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి. సో టెంపుల్ టూరిజం ఉంది. ఈ 3 అంశాలని స్పృశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించాం. నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయమని 4 రోజుల క్రితం అసెంబ్లీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేత నేను లెటర్ రాయించాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే, రాజ్యసభ మెంబర్స్ ఆయనతో ఉంటారో లేదో తెలియదు, ఎమ్మెల్యేలు ఆయనతో ఉంటారో లేదో తెలియదు, లోక్సభ సభ్యులు ఆయనతో ఉంటారో లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు సార్ మాట్లాడుకోవడం? ఆయన ఏదో రోజు ఇండియా కూటమిలో కలిసిపోతాడు. ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికలు గుంటూరులో గౌరవాధ్యక్షులు బొంతు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో అసోసియేషన్కు నూతన అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజ ఫైనాన్స్ అధినేత వల్లెపు మంగరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం నగర కమిటీ గౌరవాధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి దుస్సాలవాతో ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ ఈ వ్యాపారం ద్వారా 30 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా తమ అసోసియేషన్ ద్వారా ఉపాధి కలుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రగతి పోర్టల్ ద్వారా సులభంగా రవాణా శాఖ ద్వారా వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు వీలుండేదని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన వాహన్ పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఆటో ఫైనాన్షియర్స్ ఎదుర్కొన్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రవాణా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి రాష్ట్ర అసోసియేషన్ తీసుకుని వెళ్లిందన్నారు. మంగరాజు మాట్లాడుతూ ద్విచక్ర 3 చక్రాల వాహనాలను తాకట్టు పెట్టడం వల్ల తమ వ్యాపారానికి ఇబ్బంది ఎదురవుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. గతంలో కూడా తమ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసు సహకరించారని, ఆయన ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నగర అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సప్ప ఆదినారాయణ, సెక్రటరీ ఎంవి రామరాజు, ట్రెజరర్ ఎస్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ జి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఆటో ఫైనాన్స్ అనేసరికి చాలా కాంప్లికేటెడ్గా ఉండేటువంటి బిజినెస్ ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో పట్టుకెళ్తే కానీ తిరిగి ఇచ్చే మనస్తత్వం ఎవరికి లేదు. ఆటోలు చాలామందికి మరి ఇవాళ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఆటోల్ని బ్యాంకులు ఫైనాన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ఆటో ఫైనాన్స్ కంపెనీల ద్వారా మరి ఆటోలు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మరి ఆటోల మీద బ్రతికి జీవనం సాగించేటువంటి కుటుంబాలు 30 లక్షల మంది కుటుంబాలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ ఆటోల మీద బ్రతికి జీవనం సాగిస్తున్నారు. ఇది మరి 30 లక్షల మందికి
మరి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా, ఒక కుటుంబం ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బతుకుతారు. 30 లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బతకడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 12,500 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ స్టేట్ మొత్తం మీద. మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ 42 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అందులో మరి సుమారు 8,000 మంది ఆటోలు నడుపుకుంటారు. ఇక్కడ ఫైనాన్షియల్ ద్వారా ఫైనాన్స్ చేయించుకున్న ఆటోలు 8,000 ఆటోలు రన్ అవుతున్నాయి. అంటే 8,000 కుటుంబాలు ఈవేళ ఆటో ఫైనాన్షియల్ మీద ఆధారపడి మరి వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది. గత గవర్నమెంట్లో వచ్చేటప్పటికి కేంద్రం అని చెప్పేసి తీసుకొచ్చి వాహనం అని చెప్పి కొత్తది ఎన్ఐసి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. దాని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ముందు నరసరావుపేటలో ఒకటి పెట్టారు, అలానే 2 గుంటూరులో కూడా పెట్టారు. కానీ సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లాలో పెట్టారు. ఆ పైలట్ ప్రాజెక్టులో చాలా లావాదేవీలు ఉన్నాయి. అలా ఏంటంటే ఫైనాన్స్ ఒక కమిటీ వేసి అలాగా మా అందరినీ కూడా కొంతమందిని ఒక కమిటీగా తీసుకొని చక్కగా పైలట్ ప్రాజెక్టు కరెక్ట్గా దాన్ని నిర్వహించేలాగా చేయమని చెప్పి రాష్ట్రాన్ని కోరుతున్నాం. మా రాజమండ్రి పట్టణం నుండి మా అసోసియేషన్ నుంచి ఒక ఫైనాన్సర్ని స్టేట్ ఫైనాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అనేది మాకు ఎంతో ఆనందకరం. రాజమండ్రి పట్టణం నుంచి ఎన్నుకోవడం 26 జిల్లాలకి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు మా వల్లేపు మంగరాజు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజమండ్రి పట్టణంలో ఫైనాన్స్ కంపెనీలు మంగరాజు గారు చెప్పినట్టుగా ఏ విధమైన మేము షూరిటీలు తీసుకోకుండా ఒక ఆధార్ కార్డు వాళ్ళ యొక్క అడ్రస్లు ప్రూఫ్లు తీసుకొని ఎవరో ఒక పర్సన్తో షూరిటీ పెట్టించుకొని ఎంత మారుమూల గ్రామం అయినా సరే వారికి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. ఆ ఫైనాన్స్ చేసిన వ్యక్తులు ఫైనాన్స్ కడుతుండగానే వాళ్ళకుండే లావాదేవీలు, వాళ్ళకుండే ఇబ్బందుల వల్ల కొంతమంది బళ్ళు తాకట్టు పెడుతున్నారు. ఆ తాకట్టు పెట్టడం వల్ల ఆ బళ్ళుని కనబడకుండా చేస్తున్నారు. ఆ వ్యక్తి కనబడతా లేదు. ఆ వ్యక్తి కోసం మళ్ళీ మేము గాలించి అడిగితే దానికి అక్కడ ఒక 50,000 తీసుకున్నాడు, మా దగ్గర 60,000 తీసుకున్నాడు. ఆ అమౌంట్ కడితే బండి వస్తుంది, లేదనే పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నాం. దయచేసి దాని మీద గవర్నమెంట్ వారు పోలీసు అధికారులు కూడా దృష్టి పెట్టి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది త్వరలో. దాని మీద సమస్యని మాకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చైర్మన్ చల్లా శంకర్రావు, డైరెక్టర్లు రాజు మహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్యాపురం బ్యాంక్ సహకార వ్యవస్థ ఆశయాలకు అనుగుణంగా ఎటువంటి విమర్శలకు తావులేకుండా కొత్త పాలకవర్గం పనిచేయాలని గోరంట్ల సభ్యులకు సూచించారు. చల్లా శంకర్రావు ఇతర డైరెక్టర్లను ఆయన పేరుగా పలకరించి అభినందనలు తెలిపారు. గోరంట్లకు దుస్సాలువ పుష్పగుచ్చంతో చల్లా శంకర్రావు సత్కరించారు. వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, డైరెక్టర్లు యనుమల రంగబాబు, యాళ్ల వెంకట్రావు, పిల్లి శ్యామ్కుమార్, మోదిగి శ్రీనివాసరావు, పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు హుకుంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు దుద్దుపూడి రమేష్ ఆధ్వర్యంలో గోరంట్ల తనయుడు జిఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి అధినేత డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల మంగళవారం పర్యటించారు. గత కొన్ని రోజులుగా వరద నీటి ముంపులో ఉన్న కుటుంబాలను పరామర్శించారు. రవిరామ్ కిరణ్ గోరంట్ల చేతుల మీదుగా రామకృష్ణ నగర్లో కొంతమంది పేద కుటుంబాలకు బియ్యం, ఇతర కిరాణా సరుకులు, పాలు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఆయన వెంట బొప్పన నానాజీ, పంచాయతీ కార్యదర్శి జి వెంకట్రావు, విఆర్ఓ పి ఈశ్వరి, ఎలమాటి రామకృష్ణ, అల్లూరి నరసింహులు, గారపాటి నాగేశ్వరరావు, కోటిపల్లి చంద్రశేఖర్, దుద్దుపొడి అన్వేష్ కుమార్, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 2024-25 సంవత్సరంలో పొలం బడి గుడ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంపై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులను శాస్త్రీయ వ్యవసాయ సాగు విధానం దిశలో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రైతులు ఆధునిక పద్ధతులు ఆచరించేలా చేయటం, పొలం బడి కార్యక్రమాలను గ్రామం ఒక యూనిట్గా చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియలో వ్యవసాయ అధికారులు పాత్ర కీలకమన్నారు. రైతులను మార్కెటింగ్ వర్గాలను భాగస్వామ్యం చేసి మనందరి కార్యక్రమం అనే దృక్పథం కలుగజేసినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ లక్ష్యంతో రైతును అన్నదాతలకు తగిన ప్రోత్సాహం, మద్దతు ఇవ్వడం ద్వారా ఆరోగ్యదాతలుగా మారటం సాధ్యమవుతుందని తెలిపారు. మంచి వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించి తగిన గుర్తింపు తీసుకుని రావటంలో అధికార ధోరణిలో కూడా రైతులు సామాజిక కోణంలో ప్రోత్సాహం అందించి వారిని భాగస్వామ్యం చేయాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడూ ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థ అంటే ఒక నమ్మకమని, ప్రజలను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి అనేక సర్వీసులు ఉన్నాయని, అయినప్పటికీ ప్రజలకు ఉత్తమమైన సర్వీసులు అందచేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి నుంచి ఏలూరుకి ఒక బస్సు సర్వీసు, రాజమండ్రి నుంచి కాకినాడకు 2 బస్సు సర్వీసులను ప్రారంభించుకున్నామన్నారు. ఆర్టీసీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ సేవలను వివరిస్తూ ప్రయాణికుల మన్ననలు పొందుతూ ముందుకెళ్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఆర్టీసీ కార్యాచరణను కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిపిటిఓ కె షర్మిలా అశోక్, డిపో మేనేజర్ ఎస్కే షబ్నం, బస్సు ఓనర్స్, సూపర్వైజర్స్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3 సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. ఆర్ఎం గారు, డిఎం గారు, ఇతర ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం, ఒక ఎమోషన్. అలాగే వారి యొక్క గమ్యస్థలాలకి సురక్షితంగా తీసుకెళ్లే వ్యవస్థలో ఏదైనా ఉందనంటే ఆర్టీసీ వ్యవస్థ ముందుండడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈ రోజున ప్రయాణికులకి మరింత బెటర్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో ఏలూరుకి 1, కాకినాడకి 2 సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ ని విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికుల యొక్క మన్నెలు పొందే విధంగా, అలాగే ఏదైతే సేఫ్టీ నార్మ్స్ అన్నింటినీ కూడా పాటించే విధంగా ముందుకు వెళ్తానే ఉంది. భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది. ఎవరి పార్లమెంట్ పరిధిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. దానిపైన కూడా ఆ శాఖ వారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది దగ్గరలోనే అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుండి వచ్చిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ద్వారా సాయిబాబా దేవాలయం ధవళేశ్వరంలోని లోతట్టు ప్రాంతంలో నీటి ఎద్దడిని పరిష్కరించడానికి వనరులను వేగంగా సమీకరించిందని అసెట్ మేనేజర్ శాంతను దాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ వనరులలో నర్సాపూర్ ప్రాంతం నుండి ఒక మొబైల్ ఎయిర్ కంప్రెసర్ దాని రిగ్ ఆపరేషన్లో ఒకదాని నుండి హై డిశ్చార్జ్ పంపును సిద్ధం చేశామని వెల్లడించారు. లాగింగ్ సైట్ల నుండి నీటిని సురక్షితంగా సమర్థవంతంగా తరలించేందుకు ఓఎన్జీసీ బృందం కూడా వాటర్ లాగింగ్ సైట్ల వద్ద ఉందని, అధునాతన పరికరాలు ముఖ్యంగా హై డిశ్చార్జ్ పంప్ డ్రైనేజీ ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేయడం ద్వారా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. బాధ్యతాయుతమైన సంస్థగా ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్తిగా కట్టుబడి ఉందని, సంఘం భద్రతా శ్రేయస్సును నిర్ధారించడంలో రాష్ట్ర సంస్థలకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అవగాహన ర్యాలీని ప్రారంభించిన గంధం సునీత. ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి కృషి. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ఆగస్టు 15న 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
అవినీతి అక్రమాలు అన్యాయాలకు కేర్ ఆఫ్ జగన్ అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆటో ఫైనాన్షియర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లెపు మంగరాజు అభినందించిన నగర గౌరవ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.